అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ దీంతో సఫర్ కాని వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటాం. ఈ రోజుల్లో ఇంటికొకరు ఉన్నారు కదా. దీనికి మందులు వాడుతూ ఉంటాం మనం. మందులు వాడుకునే దానికన్నా కూడా మన వంటింట్లో ఉండేటువంటి పదార్థాలతో వాడుకుంటే తగ్గుతుందని మనం చెప్తున్నాం కదా. సో దీనికి ఈరోజు ఒక చిన్న చిట్కా చెప్తాం. మన వంటింట్లో ఉండేది బియ్యపిండి తీసుకోవచ్చు. ప్లస్ మన వంటింట్లో ఉండదు యూజువల్గా. దాన్ని యూజువల్గా అంటే ఏదో పాషాణం కింద సజెస్ట్ చేస్తూ ఉంటారు. దత్తుర అంటే ఉమ్మెత్త. ఈ ఉమ్మెత్త చెట్టును పట్టుకోవాలి. అంటే ఎక్కడ ఖాళీ ప్లేసుల్లో ఉన్నా కానీ ఉమ్మెత్త చెట్టు దొరుకుతూ ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. అంటే మన చుట్టూ ఎక్కడైనా కాలువలు ఉన్నా కానీ, లేకపోతే ఎక్కడ ఏ గడ్డి ఉన్నా కానీ అక్కడ మనకు దొరుకుతూ ఉంటుంది. సో ఆ ఉమ్మెత్త చెట్టు, దాని ఆకులు కావాలి మీకు. ఉమ్మెత్త ఆకులు. ఈ ఉమ్మెత్త ఆకుల్లో ఈ ఉమ్మెత్త ఆకుల్లో స్కోపోలమిన్, హయోసియమైన్ అని చెప్పి 2 ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఈ ఆల్కలాయిడ్స్ ఏం చేస్తాయంటే మనము ఎక్కడ అప్లై చేస్తే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచుతాయి. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ నుంచి ఉన్నటువంటి టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవి డ్రైన్ అయిపోతే యూజువల్గా మనకి ఎక్కడైనా పెయిన్ వచ్చిందంటే అక్కడ లాక్టిక్ యాసిడ్, మెలిక్ యాసిడ్ అని పూలింగ్ అవుతూ ఉంటుంది. ఆ పూల్ని డ్రైన్ చేయాలి. దానికి ఇవి బాగా పనిచేస్తాయి. ప్లస్ మజిల్ రిలాక్సెంట్ లాగా కూడా పనిచేస్తాయి. మజిల్ టైట్గా ఉంటుంది కదా, ఎక్కడైతే అప్లై చేస్తామో అక్కడ కొంచెం హీట్ కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. అందుకని వీటిని యాక్చువల్గా తీసుకొని మెడిసిన్స్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీటిని నోట్లో పెట్టుకోవడం కానీ అటువంటి ఏమి చేయకుండా ఉండాలి. ఎందుకంటే పాషాణాల కిందకి వస్తాయి, అంటే కొంచెం విష పదార్థాల కింద చూస్తారు. చాలా జాగ్రత్తగా చూడాలి. కాబట్టి ఈ మనకు కావాల్సినటువంటి ఉమ్మెత్త ఆకులు అవి తీసుకొని వచ్చి ఒక నీట్గా కడిగేసేయండి. ఆ దుమ్మ ఎంత ఉంటుంది బయట ఉంటుంది కాబట్టి దానికి మనం కావాల్సింది బియ్యపిండి. మన వంటింట్లో ఉండే బియ్యం ఉంటుంది కదా, దాని కాస్త గ్రైండ్ చేసి పౌడర్ చేసుకొని పర్లేదు. యాక్చువల్ అయితే మనం దంచాలి అంటాం. దంచితేనే అది మెడిసిన్ లెక్క పనిచేస్తుంది. సో దంచినటువంటి బియ్యపిండి, దానికి ఈ ఉమ్మెత్త ఆకులు 2 కలిపి నూరాలి. కొంచెం మిక్సీలో మాత్రమే వేద్దండి ఖచ్చితంగా. అది నూరితేనే దాంట్లో ఉండేటువంటి మనం చెప్పుకున్నటువంటి ఆల్కలాయిడ్స్ వచ్చి దాంతో బియ్యపిండితో కలుస్తాయి. కలిసి ఒక పేస్ట్ లెక్క అవుతుంది. ఈ పేస్ట్ని ఎక్కడైతే మీకు నొప్పి ఉంటుందో అక్కడ పట్టులాగా వేయాలి. అంటే డైరెక్ట్గా ఆ పేస్ట్ని తీసుకొని మెడ దగ్గర, నడుము దగ్గర ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ వేసేసుకోవచ్చు. లేదంటే ఒక క్లాత్ తీసుకోండి, ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానికి ఈ పేస్ట్ పూసేసేయండి. పేస్ట్ పూసి దాన్ని ఎక్కడైతే మీకు నొప్పి ఉందో అక్కడ పెట్టేసేయండి. అంటే దాని మీద కావాలంటే ఒక పొడి బట్ట కూడా చుట్టవచ్చు. చుట్టి అలాగే ఉండాలి, పడుకొని ఉండాలి. దాన్ని కట్టుకొని మళ్ళీ ఇంట్లో పని చేస్తే లాభం లేదు. రెస్ట్ ఇవ్వాలి. దేనికైనా సరే మనం బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ కూడా చెప్పేది రెస్ట్ ఈజ్ ద బెస్ట్ క్యూర్ అంటాం కదా. కాబట్టి ఇది వేసుకొని పడుకోండి. మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు. ఇది ఆరేదాకా పడుకోండి. ఎండలో పడుకోగలిగితే బెటర్ అంటారు, కానీ ఎండ రాదు. అందుకని ఫ్యాన్ కింద కానీ మీరు కానీ పడుకోగలిగితే కొంత అది ఆరిపోతూ ఉంటుంది. ఆరే కొద్దీ మీకు అక్కడ ఉన్నటువంటి నొప్పిని అది లాగేస్తూ ఉంటుంది, మీకే నొప్పి తగ్గుతూ ఉంటుంది. కాకపోతే ఇది ఒకసారి వాడిన తర్వాత పడేయాల్సిందే. మళ్ళీ వాడుకోవడానికి అది పనికి రాదు. కాబట్టి దీన్ని ఎప్పుడప్పుడు అంటే ఒకేసారి తయారు చేసుకొని ఆ రోజులో 2-3 సార్లు వేసుకోవాలంటే ఒకేసారి చేసుకొని పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టడం అదంతా ఏం అవసరం లేదండి. ఒక రోజు చేస్తే అదంతా ఉంటుంది, 24 అవర్స్ ఉంటుంది. కాబట్టి దాన్ని వాడుకోవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరికైనా సరే దీన్ని అప్లై చేసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. సరేనా? దీన్ని వాడి చూడండి. బాగుంది కదా. షార్ట్ అండ్ స్వీట్ వీడియోస్, ఇటువంటి మరిన్ని వీడియోస్ మళ్ళీ కలుగుతాం. మరోసారి మరి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.